బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న ఐమాక్స్ వెర్షన్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. వార్ 2తోనూ కూలీతోనూ ఈ ట్రైలర్ వస్తుందని ఎదురుచూసిన వారు కోకొల్లలు. రాకపోయినా డీలా పడలేదు. స్పెషల్ అకేషన్గా ప్లాన్ చేస్తున్నారేమో అని సర్ది చెప్పుకున్నారు. పనిలో పనిగా ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ దాటిన ప్రభాస్ మూవీస్ ని గుర్తు చేసుకుంటున్నారు. హ్యాట్రిక్ 100 కోట్ల ఓపెనింగ్ డే రికార్డులు మా రెబల్ స్టార్ కి మాత్రమే సొంతం. ఆదిపురుష్తో మొదలైన ప్రభంజనం ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఆదిపురుష్కి క్రేజ్తో వచ్చిన సలార్కి మాత్రం కంటెంట్ వల్లే 100 కోట్ల మార్కు దాటిందన్నది వారి మాట. సలార్ సృష్టించిన పాజిటివ్ వైబ్ ని పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. కల్కితో వరల్డ్ వైడ్ అటెన్షన్ అందుకున్నారు. డే 100 కోట్ల మార్కును ఈజీగా దాటేసింది కల్కి మూవీ. హ్యాట్రిక్ 100 కోట్ల ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసినందుకు ఫుల్ ఖుషి అయ్యారు ఫ్యాన్స్. ఈ ఏడాది బాహుబలి ది ఎపిక్ రిలీజ్లోనూ ఈ ఫీట్ ని టచ్ చెయ్యాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. అది జరిగినా జరగకపోయినా పెద్దగా ఫికర్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్డ్ ఫిలిం కాబట్టి. కానీ ది రాజాసాబ్తో మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ కావాల్సిందే అని ఒపీనియన్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా ప్రభాస్ పేరు మీదున్న ఈ హ్యాట్రిక్ రికార్డ్స్ను డంకీతో షారుఖ్, వార్ 2తో తారక్ వదులుకున్నారనే మాట కూడా వైరల్ అవుతోంది నెట్టింట్లో.